బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రామరాజు మాట్లాడారు. బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ నూతన క్యాలెండర్ ఉద్యోగులకు ఎంతో ఉపయుక్తమని అన్నారు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు జరిగే పోరాటాలకు బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఉంటుందని అన్నారు. బీసీలకే ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరిచందనకు బీసీ ఉద్యోగుల సమస్యలు వినవించి పూల బొకేను అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపుల పరమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నె ఆనంద్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, సలహాదారులు నల్ల సోమమల్లయ్య, కేశబైన శంకర్ ముదిరాజ్, బీసీ నాయకుల నిమ్మల ఇందిర, రాష్ట్ర కార్యదర్శులు గణపురం నిరంజన్, షేక్ కాసిం, జిల్లా మహిళా ఉద్యోగ విభాగం కన్వీనర్ కె మంజులత, జిల్లా ఉపాధ్యక్షులు భీమనపల్లి దుర్గయ్య, కొండ శంకర్ గౌడ్, దేవరకొండ డివిజన్ అధ్యక్షులు లింగపల్లి మధు, జిల్లా కార్యదర్శి శ్రీపతి రమేష్, నాగరాజు, జ్ఞానేశ్వర్, కోటేశ్వర్, చారి, లింగయ్య, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.